కొంచెం ఎన్నుకున్నాండి. కొంచెం ఎదురు వస్తుంది ఏం బాబు. ఈ పాము బాగా కరుస్తుంది కదా, కరుస్తుంది బాగా. ఇది బాగా కరుస్తుంది పాము పైకి. ఏం పాము ఇది కన్ఫర్మా? 100% రైటేగా. రైటే. పాము ఏదని అట్లా జూమ్ చేసి చూస్తున్నాం, కనబడతలేదు కదా. ఎవరు చూసారు ఫస్ట్? ఏం పెట్టినావు షాప్లో దానికి తిననీకి? తెరవంగానే కనబడదు. అంటే వేరే ఇంట్లో పోయి పక్కలకి వెళ్ళి వచ్చిందంట. షాప్ ఎవరు లేదు, అది వచ్చినప్పుడు షాప్ లో అందరూ ఇంట్లో ఉన్నారు. పాము పోయింది చూడండి అంటే అప్పుడు చూసారు కింద పోయాడు ఉంది. మరి ఎట్లా బాగా గరుస్తుంది పాము. నాకు ఇద్దరు మగపిల్లలు కరండి ఎవరన్నా ఇద్దరా? దీన్ని మెల్ల చెప్తాను సార్ రికార్డ్. ఈ స్విచ్ కాడికి తీయరయ్యా, అది ఉండకపోతే నమస్కారం అండి. మనకు ఇది వనపర్తి జిల్లా అర్జన్వాడ 21వ వార్డులో. మీ పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ ఒక చిన్నపాటి కిరాణం షాప్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అది ఈరోజు అయితే ఒక పాము అయితే ఫ్రిడ్జ్లో దూరడం జరిగిందండి. అంటే ఇక్కడ కొంచెం ఇంటీరియర్గా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. ఎందుకంటే పక్కన అవుట్స్కట్ ఉండడం వల్ల ఈ పాము అయితే ఇక్కడికి వచ్చిందని మనం అనుకుంటున్నాం. ఇదైతే నాన్ పాయిజనస్ స్నేక్ అండి. ఇది ర్యాట్ స్నేక్ అంటే మీ అందరు కూడా తెలుసు కదా. ర్యాట్ స్నేక్ అనేది కూడా రైతు మిత్ర అని పిలవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ఎలకల్ని తినడానికి వస్తుంది. ముఖ్యంగా ఈ కిరాణం కొట్టులోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ జీవనోపాధి కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి షాపులో వాళ్ళు ఏదైతే చిరుతిండ్లు అంటారు కదా, చాక్లెట్లు కానీ బిస్కెట్లు కానీ బుట్టల పట్టీలు కానీ ఇలాంటివన్నీ తింటే దానిని తినడానికి ఎలకలు వస్తాయి. ఎలకలను తినడానికి మాత్రం ఈ పాములు వస్తాయి. కానీ పాము వల్ల మాత్రం మనకి మనుషులకు కానీ ఇతరాత్ర ఎవరు కూడా హాని లేదు. ఇలాంటి పాములు ఉండాలి. ఎందుకంటే మనిషికి మనకు తీవ్రంగా నష్టం కలిగించేటువంటి ఇలాంటి పాములను మనం ఎలుకలు ఉంటాయండి. ఆ ఎలుకలను చంపి ఎప్పుడెప్పుడు వేటాడి ఈ పాములన్నీ తినేస్తూ ఉంటాయి. కాబట్టి నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నాను అంటే నాకు సమాచారం ఇవ్వండి. కానీ ఇది మరీ సమాచారం అంటే ఇంకా అందరూ వరుసగట్టి ఫోన్లు చేయడం కాదు. కొంచెం నాన్న కూడా ఊపిరి పీల్చుకొని వెళ్ళాలన్నమాట. ఎక్కడ ఉంటే దూరంగా ఉంటాయి కదా, మీరు ఫోన్ చేసి సమయం పడుతుంది. కాబట్టి దయచేసి కొంచెం మీరు చేయాల్సిన పని అంతా ఏంటంటే పాము ఎక్కడికి పోకుండా చూసుకుంటూ ఉండాలి. అంతేనా? అదొక్కటి ఉంటే సరిపోతుంది. నేనైతే ఇప్పుడు ఆ పామును అయితే పట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది కంపల్సరీ మనకు ఇంపార్టెంట్. కావాల్సింది
డబ్బా పెట్టుకోం అక్కడ క్యాబ్ దగ్గరికి ఏం కాదు. ఇప్పుడు వాడు ఎంతసేపు ఖర్చు ఇబ్బంది అవేంటి చెప్తామండి కొనుక్కొని. నేను పక్క ఆ పళ్ళు తీస్తే వాళ్ళు పోయేటోళ్ళు పోతారు రానా నా పక్కన నేను పడతాను నాతో అమ్మా. ఇప్పుడు ఈ పాము పట్టుకున్నాం కదా, ఇది కరెక్ట్గా ఏడుకోవాలి కట్టి. ఇంకా మంత్రగాంతో అనుకో మందు వచ్చుకురావాలి. నీవు గొంతు సన్నగా ఉంది, ఏడుకోవాలి పెద్ద మంచి. తర్వాత అంత ముందుకు ఏడుకోతుంది, మందు వస్తుంది, మందు వచ్చి ఆడుకోతుంది, మందు వచ్చి ఆడిపోతుంటుంది. ఆడ వస్తారు ఇలా వస్తారు అంటే ఉలేవట్టుగా ఊగా పొట్టి పోతుంటుంది. తగ్గిపోతుండేనా? తగ్గుతుండే తగ్గదు. ఎట్లావా ఏం పేరు? సాయమ్మా. ఎట్లా ఉండే? తగ్గుతున్నానా ఎరకలలో? మరి ఎట్లా? అట్లా కాకుండా ఇక్కడ మన దగ్గర డాక్టర్ డైనల్ గారు ఉన్నారు, వారితోనే తీసుకున్నాం. ఎందుకంటే వారు నిజంగా కూడా ఆ వృత్తిలో కొనసాగుతున్నారు కాబట్టి వారి ద్వారా చెప్పిస్తాం మనం. సార్ ఇప్పుడు పాములు కలిస్తే ఎక్కువ శాతం మనకు నాటు వైద్యానికి పోవాలని అంటున్నారు కదా, నాటు వైద్యం ఎంతవరకు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేయదు, అసలు వాస్తవికంగా పాములు కరిస్తే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏందో కొంచెం మీరు చెప్పండి సార్ దయచేసి. ఫస్ట్ మనది 21వ వార్డు అర్జునవాడకు సంబంధించినటువంటి ఇక్కడ నుంచి మనకు మరుగు ఎక్కువ ఉన్నది కాబట్టి కందకమ నుంచి పాము రావడం జరిగింది. పాము కలిస్తే మనం ప్రథమ చికిత్స వరకు హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతున్నాము. అది మాకు బెనిఫిట్ అవుతున్నది. ఎలాంటిది కానీ నాటు వైద్యం కానీ ఎవరు ఆశ్రయిస్తలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కే మనం చెక్ చేస్తున్నాం కాబట్టి పోతున్నారు. వైద్య పరంగా అక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ డాక్టర్ గారు చెప్పే విషయం ఏంటంటే మనకు సైంటిఫిక్గా ఇప్పటి వరకు నాటు వైద్యం ద్వారా మందు వస్తే ఎక్కడ కూడా మనుషులు బతుకుతారనే దాఖలు అయితే లేవు. అది సైన్స్కు విరుద్ధమే. ఇప్పుడు అయినా నేను చెప్పేది ఏంటంటే నిజంగా కూడా మన తెలంగాణ ప్రాంతంలో 27 రకాల సర్పాలు ఉన్నాయి. 27 రకాల సర్పాలలో మనకు విషం ఉన్న సర్పాలు ఏంటంటే 3 ప్రమాదకరమైనవి. అందులో ఒకటి కట్లపాము, ఒకటి నాగుపాము, ఒకటి రక్తపింజరి. ఈ 3 కరిస్తే మంత్రగాంతో పోకున్నా చచ్చిపోతారు. ఆయన ఎన్ని మంత్రాలు వేసినా కూడా బతుకరు, చచ్చిపోతారు. మిగతా 24 రకాలు ఆయనతో పోయినా బతుకుతాం. వాళ్ళు తెలివి ఏం చేస్తారంటే ఇలాంటి జరిపోతు గడిచిపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను పోసిన మందు వల్లనే నువ్వు బతికినావు అని చెప్తారు. కానీ వాస్తవికంగా దీనికి అసలు విషమే ఉండదు. విషం ఉన్నప్పుడు నువ్వు మంత్రిస్తే ఉంది, మంత్రియకపోతే ఉంది. విషం ఉన్న పాము చచ్చిపోయాను అనుకో, అయ్యా 24 మందిని కాపాడినా 3 చచ్చిపోతే ఏమవుతుంది అంటారు. ఆ 3 ఎవరంటే విషం ఉన్న సర్పాలు కలిసిన వాళ్ళు మాత్రం చచ్చిపోతారు. విషం లేని సర్పం కలిసారు, ఆయనతో పోయినా బతుకుతారు, పోకుండా బతుకుతారు. కాబట్టి మీరందరూ గ్రామీణ అంటే మీరందరూ కొంచెం ఎడ్యుకేటెడ్కు దూరంగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకు వనపర్తి జిల్లా కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి ఇంజెక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి విషపూరితమైన పాము కరిచినా కూడా మనకు మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, అంబులెన్స్ ఉంది, వెంటిలేటర్స్ ఉన్నాయి. ఇన్ని వసతులు పెట్టుకొని మనం ఏదో ఒక నాటు వైద్యం దగ్గరకు పోతే అతనికి ఏం తెలియదు, ఏదో తెలియకుండా పశువులు కానీ మంత్రాలు కానీ ఇసుక జల్లరిచ్చి పోయడం కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని నమ్మొద్దని చెప్పేసి నా తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అవునా కదా? అట్లా ఎవరు కూడా పోవద్దండి. మీరు ఫస్ట్ ఏమైనా ఉంటే నాకు సమాచారాన్ని నేను వస్తాను. నా నెంబర్ కూడా మీకు కావాలంటే నేను కూడా చెప్తాను, అందరు కూడా నోట్ చేసుకోండి. 9985545526 అండి. మీరందరూ కూడా నా ఛానల్ చూడండి. దాంట్లో ఇంకా చాలా మాటకు ప్రతి పాము గురించి నేను అన్ని విషయాలు వివరంగా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ.